శ్రీ గురుభ్యో నమః. నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. తనకు నమస్కారం చేసుకుంటున్న భక్తుల యొక్క అజ్ఞానం అనే చీకటిని పోగొట్టగలిగే కాంతులు చిమ్మే కాలిగోళ్ళు కలిగిన అమ్మ. అమ్మది ఎర్రటి కాళ్ళు, తెల్లటి గోళ్ళు. ఆ గోళ్ళు ఎలా ఉన్నాయంటే వెన్నెల రంగుతో వెలుగుతున్నాయి. మన తల నిండా అజ్ఞానం అనే చీకటి ఉంది. అమ్మ పాదాలపై మన తల ఉంచితే ఆ గోళ్ళ వెలుగులు మన తమో గుణాన్ని పోగొడతాయి. తమో గుణానికి 6 లక్షణాలు: నిద్ర, అవివేకం, అజ్ఞానం, మోహం, అలసట, సోమరితనం. అమ్మ పాదాలకు మన నుదురు ఆంచి నమస్కరించుకుంటే ఈ తమో లక్షణాలన్నింటినీ అమ్మ తన కాలివేళ్ల గోటి కాంతితో తొలగించేస్తుంది. పగటిపూట సూర్యతాపానికి డస్సిపోయిన వారు రాత్రిపూట చంద్రకిరణాల చేత ఆహ్లాదాన్ని పొందుతారు. సంసార తాపంతో డస్సిపోయిన వారు అమ్మ పాదాలపై తలను ఉంచినప్పుడు అమ్మ గోళ్ళ కాంతుల వల్ల అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. పద్మపురాణంలో నారదుడు హిమవంతుడి దగ్గరికి వచ్చి పార్వతీదేవి యొక్క సాముద్రిక లక్షణాలు వివరిస్తూ, ఈమెకు భర్త జన్మించలేదు, ఈమె చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడి ఉంటాయి, ఈమె పాదాలు వ్యభిచరించేవిగా ఉంటాయి అని చమత్కారంగా చెబుతాడు. ఆ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న హిమవంతుడు దుఃఖిస్తుంటాడు. అప్పుడు నారదుడు తన మాటలను వివరిస్తూ, భర్త జనించలేదు అంటే అతడు జనన మరణాలు లేనివాడు, ఆద్యంతములు లేనివాడు, అతడే పరమేశ్వరుడు, అతడే ఈమె భర్త. ఆమె చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి అంటే ఎప్పుడూ ఆమె ఇచ్చే స్థితిలోనే ఉంటుంది గాని ఎవరి నుంచి ఏమీ తీసుకోదు. ఇచ్చేవారి చేతులు ఎప్పుడూ పైనే ఉంటాయి. తన కాంతులచే పాదాలు వ్యభిచరిస్తాయి అంటే స్వచ్ఛమైన గ్రోళ్లతో ప్రకాశించే దేవీ పాదాలు పద్మాల్లా ఉంటాయి. దేవదానవులు ఈమె పాదాలకు నమస్కరించేటప్పుడు వారి కిరీటంలలోని మణుల కాంతులు అమ్మ పాదాల యొక్క వ్రేలి గోళ్ళ కాంతుల ముందు వెలవెలపోతాయి, వారి అజ్ఞానాన్ని హరించి వేస్తాయి అని నారదుడు వివరిస్తాడు. నేను పనికిమాలిన వాణ్ణి అనుకునేవాడే దరిద్రుడు. వాడు ఒక్కసారి అమ్మనామాన్ని పలికినా, మనసులో అమ్మ పాదాలను స్మరించిన ఇక వాడంత గొప్పవాడు లోకంలోనే ఉండడు. అమ్మే కామధేనువు, అమ్మే కల్పవృక్షం. గొప్పతనాలుగా వేటినైతే భావిస్తారో అవన్నీ అమ్మ నుంచే రావాల్సింది ఉంటుంది. కదలికలన్నీ అమ్మవే. సంగీతమైన, సాహిత్యమైన, నాట్యమైన అమ్మ అనుగ్రహం వల్లనే అబ్బుతాయి. సంగీతం స్వరాలు, సాహిత్యం పదాలు, నాట్యం పాదాలు, మూడు అమ్మ నుంచే వస్తాయి. మన జన్మ కర్మ అమ్మే, మన స్థితి గతి అమ్మే. కడప జిల్లా రాజంపేటకు పక్కనే ఉన్న తాళ్లపాక అనే గ్రామంలో విఠలయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నారాయణయ్య అనే కొడుకు. నారాయణయ్యకు చదువు రాక అటు గురువు వద్ద ఇటు తండ్రి వద్ద దెబ్బలు తింటుండేవాడు. ఆ పిల్లవాడికి జీవితం మీద విరక్తి కలిగి ఓ రాత్రి వెళ్ళి చింతలమ్మ గుడికెళ్ళి అమ్మ పాదాలు పట్టుకుని ఏడ్చాడు. చచ్చిపోవాలని ఆవరణలో ఉన్న పాము పుట్టలో చేయి పెట్టాడు. వెంటనే చింతలమ్మ వచ్చి పిల్లవాణ్ణి వెనక్కు లాగేసింది. ఎందుకు నాన్న అంత పని చేశావు అడిగింది. నారాయణమ్మ విషయమంతా చెప్పాడు. అమ్మ ఆ పిల్లాన్ని దగ్గరికి తీసుకొని, నాన్న నేనొక మాట చెబుతా విను, ప్రతిరోజు తాళ్లపాకలో ఉన్న చెన్నకేశవ స్వామి గుడి చుట్టూ తిరుగు, నీ వంశం తరిస్తుంది అంది. ఆ పిల్లవాడు అలాగే చేశాడు. ఆ పిల్లవాడికి పెద్దయ్యాక కొడుకు పుట్టాడు. అతడే నారాయణ సూరి. నారాయణ సూరి కుమారుడే అన్నమయ్య. వెంకటేశ్వరునిపై 32,000 సంకీర్తనలు రచించి అటు లోకాన్ని ఇటు వంశాన్ని తరింపచేశాడు. ఇదంతా అన్నమయ్య తాతగారు అమ్మ పాదాలను పట్టుకోవడం వల్ల వచ్చిన ధన్యత. చివర్లో అన్నమయ్య కూడా, దాచుకో నీ పాదాలకు దగ నే చేసిన పూజలివి, పూచి నీకీ రీతి రూప పుష్పములివి అయ్యా అంటూ తన తపఫలమైన సంకీర్తనలను స్వామి పాదాలపై ఉంచి ఆ పాదాలను కన్నీటితో అభిషేకించినట్లు జ్ఞాన శిశువు తన తపఫలమైన జ్ఞానప్రసూనాలతో గురుపాదాలను పూజించి తరించాడు.